గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం భగవంతుడు మానవుని కోరికలు అన్నీ తీరుస్తాడా అనే విషయం తెలుసుకుందాం. మనం కూడా చూసాం పురాణాల్లో, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి దర్శనం పొందిన తర్వాత కోరాడు. ఏమని? నాకు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు. ఆ కోరిక భగవంతుడు తీర్చాడా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? అది నా చేతిలో లేదు, అది సృష్టి నియమానికి విరుద్ధం, ఇంకా ఏదైనా కోరుకో అన్నాడు. అప్పుడు అతను కోరుకున్నాడు, భూమి మీద కానీ ఆకాశంలో లేకుండా, మనిషి చేతిలో కాకుండా జంతువు చేతిలో, పగలు కాకుండా రాత్రి కాకుండా, ఇలా రకరకాలుగా కోరుకున్నాడు. వాని కోరికలన్నీ తీర్చాడు. కానీ చావు లేకుండా వరం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకంటే అది సృష్టి నియమాలకు విరుద్ధం. పుట్టినవాడు మరణించక తప్పదు కాబట్టి ఆ వరం ఇవ్వలేదు. అంటే భగవంతుడు అన్ని కోరికలు తీర్చడు. ఇలాంటివి కొన్ని చూద్దాం ఫ్రెండ్స్. ముసలితనం రాకూడదు అని భగవంతుని కోరుకుంటే ఆ కోరిక భగవంతుడు తీరుస్తాడా? తీర్చలేడు కదా. శరీరానికి ముసలితనం ఖచ్చితంగా వస్తుంది. అలాగే అందరూ కోటీశ్వరుడు కావాలని కోరుకుంటారు. అందరినీ కోటీశ్వరుని చేస్తే మరి పని ఎవరు చేయాలి? భగవంతుడు అందరినీ కోటీశ్వరుని చేస్తాడా? ఆలోచించండి, బుద్ధిని ఉపయోగించి ఆలోచించాలి ఫ్రెండ్స్. నలుగురు ఎమ్మెల్యేగా నిలబడతారు ఎలక్షన్ల టైంలో. నలుగురు కోరుకుంటారు భగవంతుణ్ణి ఎమ్మెల్యే కావాలని. ఆ నలుగురిని భగవంతుడు ఎమ్మెల్యే చేయగలడా? అది ఎలా సాధ్యం? ఎవరినో ఒకరిని చేయగలడు కదా. అంటే అందరి కోరికలు భగవంతుడు తీర్చలేడు. ఒక ఊరిలో భూమికి మంచి విలువ ఉంది. ఎకరం 50 లక్షలు. ఆ ఊరి వాళ్ళందరూ కోరుకుంటారు, ఈ ఊరిలో నాకు ఒక 50 ఎకరాల పొలం ఉండాలి అని. వాళ్ళందరి కోరిక భగవంతుడు తీర్చగలడా? అంత భూమిని భగవంతుడు సృష్టిస్తాడా? సృష్టి నియమాలకు విరుద్ధంగా. కోరుకోవడం సులభమే, తీర్చడమే. కాబట్టి ఫ్రెండ్స్, కోరికలు అదుపులో ఉండాలి. కోరికలు ఉండకూడదే అనదు, అదుపులో ఉండాలి. ఆశకు మించి ఉండకూడదు. సాక్షాత్తు భగవంతుడే మన లోపల ఆత్మరూపంలో ఉన్నప్పుడు మనం ఆయనను చూడాలన్న తపన పెంచుకోవాలి. మనం మహాభారతంలో కూడా చూసాం. దుర్యోధనుడు కోరికలు కోరాడు. తన వెనుక ఎంత సైన్యం ఉంది, ఎన్ని అస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ చూశాడు. కానీ అర్జునుడు తన వెనుక ఎవరు ఉన్నారు, కృష్ణుని కోరుకున్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని, బలాన్ని కోరుకున్నాడు. కాబట్టి భగవంతుని చూడాలి, భగవంతుని చేరుకోవాలనే తపన ఉండాలి తప్ప అనవసరమైన ప్రాపంచిక కోరికల మీద వ్యామోహం ఉండకూడదు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, భగవంతుడు ఆత్మస్వరూపుడు, మన లోపలనే ఉన్నాడు. ఆయనను చేరుకునే మార్గమే ధ్యానము. ఆయనను చేరుకున్నాక అన్నీ ఆయన చూసుకుంటాడు కదా ఫ్రెండ్స్. ఈ కోరికలు ఎంత? కాబట్టి అర్జునులా భగవంతుణ్ణి కోరుకోవాలి, దుర్యోధనులా కోరికలు కాదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.